నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను నవీన్ సంక్రాంతి పండుగ సమయం వచ్చిందంటే నగరాలు ఖాళీ అవుతాయి సొంత ఊళ్ళకు వెళ్లే వాళ్ళతో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతాయి హైదరాబాద్ లాంటి మహానగరంలో అయితే ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది ఉద్యోగాలు చదువుల కారణంగా నగరంలో ఉంటున్న వారు పండుగ సెలవులు రాగానే కుటుంబ సమేతంగా ఊర్లకు బయలుదేరుతుంటారు ఈ నేపథ్యంలో నగరవాసుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక సూచనలు చేశారు పండుగ సీజన్లో ఇళ్ల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని ఆయన స్పష్టంగా హెచ్చరించారు సంక్రాంతి సెలవుల్లో చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు బయటకు వెళ్లడం సహజమే అయితే ఇదే అవకాశంగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే ప్రమాదం ఉందని సిపి తెలిపారు అందుకే ప్రయాణానికి ముందు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్కు లేదా బీట్ ఆఫీసర్కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా అయిన ఎక్స్ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ నగరవాసులను అప్రమత్తం చేశారు చిన్న పని అనిపించినా ఈ సమాచారం ఇవ్వడం వల్ల పోలీసులు పెట్రోలింగ్లో భాగంగా ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచగలుగుతారని చెప్పారు పండుగ వేళల్లో నగరాల్లో జనసంచారం తగ్గిపోతుంది చాలా కాలనీలు అపార్ట్మెంట్లు ఖాళీగా కనిపిస్తాయి ఇలాంటి సమయంలో తాళం వేసిన ఇళ్లే దొంగల లక్ష్యంగా మారుతుంటాయి ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని సిపి సజ్జనార్ పేర్కొన్నారు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు నగదు బంగారం ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదని ఆయన ప్రజలకు హితవు పలికారు వీటిని బ్యాంకు లాకర్లలో లేదా అత్యంత సురక్షితమైన ఇతర ప్రాంతాల్లో భద్రపరచుకోవడం ఉత్తమమని సూచించారు చాలా మంది 2 రోజులే కదా అనే భావనతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని కానీ దొంగలకు అదే 2 రోజులు చాలనేది వాస్తవమని పోలీస్ అధికారులు చెబుతుంటారు అందుకే చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే పెద్ద నష్టాలను నివారించవచ్చని సిపి స్పష్టం చేశారు తలుపులకు బలమైన తాళాలు వేయడం నమ్మకమైన పొరుగువారికి సమాచారం ఇవ్వడం అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు కూడా ఇళ్ల భద్రతకు ఉపయోగపడతాయని ఆయన సూచించారు ఆధునిక పోలీసింగ్ అంటే కేవలం నేరం జరిగిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మాత్రమే కాదని నేరాలు జరగకముందు నివారించడమే అసలైన లక్ష్యమని సజ్జనార్ తెలిపారు పండుగ సీజన్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని అయితే ఇందుకు ప్రజల సహకారం కూడా అంతే ముఖ్యమని అన్నారు పోలీస్ శాఖ ఎప్పుడు అప్రమత్తంగానే ఉంటుందని కానీ ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తేనే పూర్తి భద్రత సాధ్యమవుతుందని పేర్కొన్నారు అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని సిపి సూచించారు అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా చోరీకి సంబంధించిన చిన్న సూచన కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు పండుగను ఆనందంగా ప్రశాంతంగా జరుపుకోవాలంటే భద్రత విషయంలో ముందే జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అన్నారు సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలంటే కేవలం సంబరాలే కాదు భద్రత కూడా అంతే ముఖ్యమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చేసిన సూచనలు నగరవాసులందరికీ ఒక హెచ్చరికగా మార్గదర్శకంగా నిలుస్తున్నాయి చిన్న జాగ్రత్తలు పోలీసులతో సమన్వయం బాధ్యతాయుతమైన ప్రవర్తన ఇవన్నీ కలిసి ఉంటేనే పండుగ రోజులు ఎలాంటి ఆందోళన లేకుండా గడుస్తాయనే సందేశాన్ని సజ్జనార్ స్పష్టంగా చేశారు